అప్పుడప్పుడు జపాన్ లో ఇలా పడుకొని ఉంటే పిల్లలందరూ సడన్ గా ఇట్లా అని ఇల్లు కదిలిపోతాయి అనమాట. దాన్ని ట్రెమ్మర్స్ అని అంటారని చెప్పి ఇప్పుడిప్పుడే పెద్దలు పూజ్యులు విశాలన్న అన్నారు. సో ఆ ట్రెమ్మర్స్ వచ్చినట్టు ఒక న్యూస్ వచ్చి ఒక విస్ఫోటం జరిగి హీరోషిమా నాగసాకి రేంజ్ షాక్ తగిలి మాకు వరుణ్ ఆరోన్ ని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ చేయడం జరిగిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలరా అని చెప్పి ఒకరి మనం చూసుకునే పరిస్థితికి వచ్చాం. ఫస్ట్ యాక్చువల్ గా చాలా నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది అని అన్నారు. నెగిటివ్ ఉండొచ్చు లేకపోవచ్చు పక్కన పెట్టి, కానీ ఫస్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలరా బాబు అనే పాయింట్కి వచ్చాము అందరము. మా మొహాలు చూస్తుంటే ఫస్ట్ ఎవడో ఒకటి స్టార్ట్ చేయండి, దాని నుంచి మేము అందుకుంటాం అనే టైప్ లో ఉన్నాము. కొంచెం ఎవిడెంట్ గా కనబడుతుంది. రాజేష్ మోహన్ అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నావు అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు ది ప్రివ్యూ షో ఆఫ్ వరుణ్ ఆరోన్ బికమింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్. సో ఈరోజు చాలా పెద్ద ప్యానల్ వచ్చింది. అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎవడో ఒకడు మాకు పాయింట్ చెప్తే మేము కన్విన్స్ అవ్వడానికి, లేకపోతే అందరం చాలా బ్లాంక్ గా ఏం అర్థం కాకుండా ఉన్నాము. ట్రెమ్మర్ ఇట్లా కదిలిపోయిన వెంటనే ఫస్ట్ షాక్ ఉంటుంది చూడు, ఆ షాక్ మా మొహాల్లో కనబడుతుంది. సో పెద్దలు మొదలు పెట్టండి. విస్కీ అన్న ఏమంటారు? ఏదో వర్ణన కంటే నన్ను ఎక్కువ టార్గెట్ చేసినట్టుంది ఇక్కడ. చెప్పడానికి ఏముంది, జేమ్స్ ఫ్రాంక్లిన్ ఏం చేసిండో నాకైతే సీరియస్ తెలియదు. టు స్టార్ట్ ఫ్రమ్ దేర్, ఇంతకుముందు అతను చేసిండు, లైక్ ఐ డిడ్ నాట్ సీ ఎనీ ఇంపాక్ట్ వాట్స్ ఎవర్ లాస్ట్ 2 seasons లో. ఎస్పెషలీ ఫీల్డింగ్ గురించి అయితే మనం చాలా మాట్లాడినాం పోస్ట్ గేమ్స్ అన్ని మ్యాచెస్ లో. సో అది కూడా ఏమైనా చేస్తే బెటర్ ఉంటుంది అనుకుంటున్నా. బట్ టు స్టార్ట్ విత్ బౌలింగ్ అయితే వీ గాట్ అన్ ఇండియన్ కోచ్ విచ్ ఇస్ గుడ్, బికాస్ బల్క్ ఆఫ్ అవర్ బౌలింగ్ అటాక్ కీపింగ్ ద కెప్టెన్ సైడ్ మనకు అందరూ ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ అన్ ఇండియన్ కోచ్. అతను ఎంతవరకు వర్క్ చేస్తాడో మనకి ఇంకా ఎవరికి తెలియదు, బికాస్ అతని సివిలో అయితే ఎక్కువ లేదు అతను అక్కడిక్కడ వర్క్ చేసినట్టు. రిటైర్మెంట్ కూడా 2025 లోనే అనౌన్స్ చేసిండు నాకు తెలిసినంత వరకు, లేట్ రిటైర్మెంట్. రీసెంట్ గా కూడా ఐపీఎల్ ఆడిండు. బట్ నేను వినడం గ్రూప్ లో కానీ అక్కడ న్యూస్ ఆన్లైన్ లో కానీ ఏమంటారు ఎంఆర్ఎఫ్ అకాడమీలో వర్క్ చేసిన అని చెప్పి విన్నా నేను. సో విత్ సమ్ యంగ్ బౌలర్స్, సో మేబీ వీ కెన్ గెట్ సమ్ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్, విచ్ ఇస్ గుడ్. అగైన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇండియన్ కోచెస్ నుంచి ఏంటంటే గుడ్ స్కౌటింగ్ యాజ్ వెల్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇండియన్ కోచ్, అతను లోకల్ ప్లేయర్స్ కూడా ఇంకా తీసుకురాగలుగుతాడు, వీ కెన్ గెట్ సమ్ న్యూ గైస్ టు ద టీమ్ అని. ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ కంటే బెటర్ స్పాట్స్ లేదు. అండ్ హీ ఆల్సో వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ అకాడమీ యాక్చువల్లీ 2008 and 2009. అతను కూడా అక్కడి నుంచే వచ్చిండు. సో మేబీ అతను అక్కడ వర్క్ చేసి he might like bowling, being a coach, and player స్కిల్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ఫీల్డ్ చూసి మన కోచింగ్ ని జడ్జ్ చేయలేము ఇప్పటికి. మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆల్ టైమ్ చేసిండు కోచ్, ఏం చేసిండు ఏం చేయలేదు, 2 years పారిపోయిండు, బ్రైన్ లారా. సో ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. సో పారిపోవడం కదా, ఇంకొక ఇయర్ ఉంటే మనమే తరిమేస్తుండే కూడా, సో అది డిఫరెంట్. సో అది జడ్జ్ చేయలేం, అది ఎట్లయితే జడ్జ్ చేయలేము, ఇది కూడా అట్లే జడ్జ్ చేయలేము. మేబీ హీ మైట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్, యు నెవర్ నో. సో నుంచి ఒక పాయింట్ ఇట్లా రాసుకోండి పిల్లలు, మనోళ్ళని ఎంకరేజ్ చేస్తారు అనే పాయింట్ చాలా క్రిప్టిక్ గా అన్నయ్య చెప్పడం జరిగింది. సో ఎవడైనా మన మీద అడిగితే ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత వైభవ్ ఫస్ట్ టైం నాకు అందరికి తెలుసు ఈ విస్ఫోటం అన్నారు గ్రూప్ లో సృష్టించి నేనే అనుకుంటా. ట్రెమ్మర్స్ ఫస్ట్ నేనే పెట్టా పోస్ట్ గురించి, వరుణ్ ఆరోన్ గురించి. నేను ఎందుకో అప్పుడు ఎన్కేఆర్ గురించి ఏదో సన్ రైజర్స్ ఏమైనా పెట్టుంటారా అని చెప్పి అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేవారికి అట్లా వచ్చింది 10 seconds బిఫోర్ అని. వరుణ్ ఆరోన్ రాగానే నేను 2 సార్లు రిఫ్రెష్ చేసా. యాక్చువల్లీ చూసేది కరెక్టేనా, 2 సార్లు రిఫ్రెష్. అర్థం కాలే అంటే ఏమైతుందని 2 సార్లు రిఫ్రెష్ కొట్టా నిజమేనా అని చెప్పి. దెన్ రాకేష్ మాస్టర్ రియాక్షన్ ఉంటాయి కదా, ఏంట్రా ఇది. నా రియాక్షన్ ఎట్లుండే అంటే ఎవరన్నా రీప్లేస్మెంట్ కింద వచ్చిండేమో, ఏంది కోచ్ వర్క్ చాలు. But yeah, keeping aside, jokes aside, I feel, as a player, we know what kind of a player he was, but coaching is different from being a player. So let's see what he does. I feel expect unexpected anukuntunna nenu. Let's see, minus కలిసి ప్లస్ అవుతుంది సార్ అన్నయ్య కూడా. సో just hoping for the best, because not every coach is a good player. So
దట్ ఈస్ వాట్ ఇస్ ఇట్ ఇస్. అండ్ బ్రెయిన్ లారనే కాదు, మనకి ఇంకొక మంచి ప్లేయర్, బెస్ట్ ప్లేయర్ ఉండి వెళ్ళిపోయినాడు ప్రీ ఆప్షన్, సైమన్ క్యాటిచ్, అందరికి తెలుసు అనుకుంటా. అబ్బో. సో ఆయన కూడా మంచి ప్లేయరే ఉండే. బట్ యూనో, సో లెట్స్ సి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే, ఇంకేం చెప్పలేము. ఎందుకంటే ఏమీ లేదు, ఆయన సివిలో ఏం లేదు. హీ హాజ్ నాట్ డన్ ఎనీ వర్క్, ఓన్లీ డగౌట్ లో కమెంటరీ చేసాడు. సో దట్ వాజ్, హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ కమెంటరీ అనాలిసిస్. సో లెట్స్ హోప్ ఫర్ ద ప్రెషర్ బెస్ట్. హైరింగ్. Yeah. ప్రెషర్ హైరింగ్. అంతే. వైభవ్ అన్నది కూడా రాసుకోండి, మైనస్ ప్లస్ అవ్వచ్చు. రాసుకోండి. తమ్నేల్ అదే. మైనస్ ప్లస్ అవ్వచ్చు. ఇది బాగుంది ఐడియా, మైనస్ ప్లస్ అవ్వచ్చు. హర్ష. Yeah, for me, ante I still remember Varun Aaron was like during the times అంటే మనం the 8th, 9th, 10th ఆ time లో ఉన్నప్పుడు అంటే 2015 2012 ఏ టైంలో ఆ ఎయిత్ లో time ఉన్నావు లోనే మాకెందుకు he was చెప్పడం. when the times were like ఇండియాకి అసలు ఫాస్ట్ బౌలర్ సరిగ్గా లేడు, మనకి 150s హిట్ చేసే వాడు లేడు అన్న టైంలో హీ కేమ్ ఇన్ టు ద బూమ్ వరుణ్ ఆరన్. అంటే ఆ టైంలో 150s రంజీస్ లో వేస్తుండే. అండ్ దెన్ ఐ గెస్ హీ హ్యాడ్ వెరీ ఫ్రీక్వెంట్ ఇంజురీస్ దానివల్ల. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ సీన్ హిమ్ ప్లే ఇన్ ఆర్సీబీ and they have retained him for very like many seasons too. So బట్టి చూసుకుంటే అంటే ఇక చిన్నస్వామిలో కూడా హీ హాజ్ అన్ యావరేజ్ ఆఫ్ అరౌండ్ 8.8 or సంథింగ్ లైక్ దాట్. సో చిన్నస్వామిలో యావరేజ్ 8.8 అంటే ఓవరాల్ గా ఓకే అంటే ఇట్స్ నాట్, అండ్ హీ డస్ అ వెరీ గుడ్ వర్క్ అకార్డింగ్ టు దట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా కోచింగ్ పరంగా అయితే మనం ఇంకేం చెప్పలేము, బికాస్ వీ హ్యావెంట్ సీన్ any specific stuff from him in terms of coaching. Only things that we have seen was in his commentary during I think IPL time lo commentary chestunde. And apart from that, I think having an Indian bowler last time in SRH squad, in SRH coaching squad, we didn't have any of the Indian squad. We had Hemant Badoni and all these previously, who used to let us know how the conditions were and how to work with all those. But now having an Indian, especially in the bowling, would help us a lot, since last time we have suffered in bowling a lot too. Okay. Yeah, So, that's it. ఇంకా Rijul, you had something? You had something to tell, Rijul? Yeah. There are many things I think people have already told. So he has been good with his analysis and commentary, but one thing, he has also been a good captain also. He has led Jharkhand, and Dhoni in 2015, when he has achieved all his things, he has played under Varun's captainship. Oh, that's interesting actually. That's an interesting fact. రాసుకోండి. So రాసుకోండి. రద్దు. even Dhoni mentioned that he is like good with the Indian scouting, like Indian players around, right? Like he's been good with them, and of course anyone over James Franklin seems like an upgrade. Let's see what happens next. Like I heard Nitish Reddy also speaking other day, right? Like when he says Pat Cummins helped him grow as a bowler, Morne Morker is helping him grow as a bowler, but I don't see any SRH bowler or anyone acknowledge James Franklin anywhere in any interviews. Right? Like I don't see him having any impact at all. I don't even remember he himself being a bowler. But He's for an your kind all-rounder. information, James Franklin is not leaving. ఏదో higher Yeah, position. he is going to a different position. That's fine. Consultant wala ela. Yes. సర్లే. And one more point is just to conclude, like he is good with his knuckle ball variations. Like generally, he is very few bowlers who have mastered the kind of probably he would not have executed, but the skill set wise, he is known to be a knuckle ball artist, like specialist. Like he can train the bowlers in developing the knuckle balls. Like so, we would see some variations coming in. ఓకే. రాజేష్, అప్పటి నుంచి So నీ పాయింట్ ఒక వర్డ్ లో కంప్లీట్ చేయాలంటే వరుణ్ ఆరన్ ఈస్ దిస్ జనరేషన్స్ ఉమ్రాన్ మాలిక్ అంతే. వాడు వచ్చినప్పుడు వాడు ఎంత ఫాస్ట్ బౌలర్ అని చెప్పిండ్రో అంతే స్పీడ్ వెళ్ళిపోయాడు వాడు కూడా. జనరేషన్స్ అండ్ ఇంకొక కొంచెం అదే ఇంకొకటి ఏంటంటే వెన్ ఎవర్ ఐ హర్డ్ దిస్ నేమ్ ఒకటి గుర్తుకొస్తుంది. 2014 లో మనోడు స్టూవర్ట్ బ్రాడ్ ముక్కుని పగ కొడతాడు. అదొక్కటే వాడికి
అచీవ్మెంట్ అది, ఇంకా చెప్పాలంటే ఏం లేదు వాడికి. కట్టిపోతుంది. రికార్డ్ అన్నట్టు. అవును. కొంచెం సరే. ఫ్యాక్టే గుర్తు చేసావు. సో యా చెప్పు. అదే విస్కీ అన్న చెప్పిన హ్యావింగ్ ఇండియన్ కోచ్ ఆల్వేస్ ఏ బెటర్ థింగ్. లాస్ట్ సీజన్ చూస్తే కమ్యూనికేషన్ గ్యాప్ కనిపించింది షమి ఇంకా కమిన్స్ మధ్యలో. మ్మ్. అంటే షమి కొంచెం ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు కదా, అది క్లియర్లీ కనిపించింది. మ్మ్. హ్యావింగ్ కోచ్ ఆర్ బౌలింగ్. లాస్ట్ సీజన్ మనం మెయిన్ డిసడ్వాంటేజ్ బౌలింగ్ సరిగ్గా లేదు. సో హీ కెన్ గ్రూమ్ వెల్. నితీష్ కుమార్ రెడ్డి కానీ షమి కానీ హీ జెల్ విత్ దెమ్, ఇంప్రూవ్ చేస్తాను అనుకుంటున్నా. అదే ఓకే, కమ్యూనికేషన్. రోహిత్ మంచి పాయింట్, కమ్యూనికేషన్. అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పారు, రోహిత్ స్పెసిఫై చేశాడు. హెచ్ఆర్ గారు మీరేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడేసేయండి. హెచ్ఆర్ బింగ్ హెచ్ఆర్ అవసరం ఉన్నప్పుడు ఉండరు, తెలిసినప్పుడు ఉండరు హెచ్ఆర్. టైంకి వెళ్ళిపోతారు. నీకే డాన్స్ రాదు, నువ్వేం డాన్స్ నేర్పిస్తావు అని అంత హార్ష్ మాట్లాడలేని. హోపింగ్ ఫర్ ద బెస్ట్. వేసినావు కదరా. టూ థింగ్స్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం. మొత్తం తీసి పడేసి మిక్స్డ్ ఎమోషన్స్. డైలాగ్ వేస్తాడు. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతే. కాదు, టూ థింగ్స్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం. షమి అండర్ వరుణ్ ఆరోన్ ఒకటి, ఇంకోటి ప్యాట్ కమిన్స్ అండర్ వరుణ్ ఆరోన్. అండ్ మూడోది ఏంటంటే వరుణ్ ఆరోన్ ఈ వీడియో చూస్తే నా గురించి ఇంత ఉండదని అనుకుంటాడు, ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పింది. సో ఓకే, ఇంకెవరికైనా ఉందా యాక్చువల్ గా చెప్పడానికి? వచ్చిండే ఫ్రస్ట్రేషన్ తీస్తారు ఇప్పుడు పాపం. చూడన్నా, ఇప్పుడు లాస్ట్ 2024 IPL మనం అనుకున్నాం ఇషాన్ కిషన్ ఇండియా కోసం ప్రూవ్ చేసుకోవాలి, అందుకు SRH బాగా ఆడొచ్చు అని అనుకున్నాం. సిమిలర్లీ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వచ్చు వరుణ్ ఆరోన్ కి ఇప్పుడు కోచింగ్ సైడ్ కి. సో ఇక్కడ బాగా కోచ్ చేసి హార్డ్ వర్క్ చేసి కావాలంటే ఇండియా కూడా ట్రై చేయొచ్చు, కాబట్టి ఏమన్నా స్పెషల్ గా ట్రై చేస్తాడేమో అని అనుకుంటున్నాను. కదా ఆడికి పైసలు ఇచ్చి చెప్పే ఉన్నట్టున్నది బ్రో. అరుణాచలం సినిమా చూసారు ఎవరైనా మీరు? అరుణాచలం సినిమాలో వాడు హీరోకి వచ్చి అంచలంచలుగా ఎదగాలి అని చెప్పి ఎదుగుదామని ట్రై చేస్తాడు చూడు, ఆ టైప్ లో ఉంది ఇది. కాదు, ఇప్పుడు ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు ఆడికి. అంటే ఆశిష్ నెహ్రా వచ్చాడు, ఇప్పుడు ఆశిష్ నెహ్రా వచ్చాడు గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్ అన్నారు ఫస్ట్ ఇయర్. మనకి తెలుసు జోక్ వేసాం, అప్పుడు జోక్ వేసాం, ఏమైంది కప్పట్టాడు. మేబీ చెప్పింది ఎట్లుందంటే ఎంతో చెడులో ఒక మంచి చూద్దాంలే సంథింగ్ ఈజ్ మైనస్ మైనస్ ప్లస్ అన్నాడు అది ఇప్పుడు. అంటే కరెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి డిఫరెన్స్ ఇది, అంతే. మురళీధరన్ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఏం చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. అంటే సో ఏమన్నా కొత్తగా ఏమన్నా హోప్స్ పెట్టుకొని ఏంటి కోచ్ ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకెవరికైనా మాట్లాడే సెకండ్ రాజన్న కొంచెం నువ్వు కూడా గుస్సా తీసేస్తే అయిపోతుంది పంచాయతీ. నీ వాయిస్ లేదు, ఆపుంది. ఏం నడుస్తుంది టాపిక్? అదే వరుణ్ వీళ్ళందరూ బాగా అంటున్నారు, నేను లో ఇదొక ఎక్స్పెరిమెంట్ గా తీసుకోవాలి, అంతే కన్సిడర్ చేయాలి, అంత మించి ఇంకేం లేదు. అంతకుమించి ఇంకేం లేదు. సుశాంత్ అన్న నీ స్మైల్ లో నాకు చాలా అర్థాలు కనబడుతున్నాయి. నువ్వు ఆగరా బాబు. రిత్విక్ నువ్వు చెప్పేసి నీది అయిపోతే ఏం లేదా? అయిపోయిందన్నా నేను. బట్ కాకపోతే ఏంటంటే ప్లీజ్ నన్ను ఏం అడగకు, ప్లీజ్ ఈ టాపిక్ గురించి ఏం అడగకు ప్లీజ్.
ఆల్రెడీ కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. సరే సరే ఇంకా సరే రిలాక్స్ 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 అన్న మీరు చెప్పండి అన్న. యా కాకపోతే ఏంటంటే వరుణారన్ అంటే వరుణారన్ వల్ల మనకి ఏమైనా ఒక స్పీడ్ స్టార్ ఏమైనా దొరికితే దొరకచ్చు. ప్లస్ నితీష్ రెడ్డి ఒకవేళ నితీష్ రెడ్డి మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేస్తే బౌలింగ్ వేరియేషన్స్ లో ఏమన్నా మనకి ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఒక అడిషనల్ యాడెడ్ పాయింట్ అవుతాడు, అంత మించి ఇంకేమీ లేదు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో. సి ఇప్పుడు ఒక సమ్మేషన్లో ఒక 2 పాయింట్స్ చెప్పాలని ఉంది నాకు. ఫస్ట్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. కుల్దీప్ యాదవ్ది ఒక స్టోరీ ఉండే, వాడు కోచ్ చెప్పాడంట వికెట్ టేకింగ్ బాల్స్ అన్ని నేర్పించాడు, ఈ బాల్ వేస్తే 6 కొడతారా అనే బాల్స్ కూడా నేర్పించాడంట ఆయన. ఇది జోక్ గా చెప్పట్లేదు కానీ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ హై రిస్క్ హై రివార్డ్ థింగ్, కోచెస్ లైక్ దెమ్ హూ నో పేస్ని ఎట్లా వాడుకొని 6లు కొడతారు, బ్యాట్స్మెన్స్ హూ నోస్ దట్ బీటింగ్ కెన్ సమ్టైమ్స్ టీచ్ యూ వై ఆర్ దే బీటింగ్ యూ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నాకు చాలా గట్టిగా ఉంటుంది. వాడు వేస్తాడు కళ్ళు మూసుకొని గుడ్డిగా ఇట్లా రప్ప 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 బాల్స్ వేసేటప్పుడు వాళ్ళు టప్ 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 అని కొడుతుంటాడు. వన్స్ యూ గో బ్యాక్ అండ్ యూ థింక్ వెన్ యూర్ ఎనలిటికల్ యూ థింక్ ఓకే అరే అరే నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఒకసారి కూర్చొని ఆలోచిద్దాం. వెన్ హీస్ అ గుడ్ క్యాప్టెన్, వెన్ హీస్ అ గుడ్ ఎనలిస్ట్, యూ కైండ్ ఆఫ్ ట్రై రీవిజిటింగ్ యువర్ ఓన్ థింగ్స్. ఇప్పుడు రాహుల్ ఆశిష్ నెహ్రా గురించి చెప్పాడు. ఆశిష్ నెహ్రా హ్యాడ్ అ ఫెంటాస్టిక్ పర్పుల్ ప్యాచ్ టిల్ 2014. వరల్డ్ కప్ తర్వాత నుంచి ఒక 3-4 ఏళ్ళు, వరల్డ్ కప్ ముందు కూడా ఒక 3-4 ఏళ్ళు చాలా హారబుల్ ప్యాచ్లో ఉండే. అండ్ వరల్డ్ కప్లో కూడా అంత సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఇఫ్ యూ రిమెంబర్ 2015, 16, 17 T20sలో ఒక ఊపు ఊపేసి ఒక సెన్సేషనల్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆల్ ఆఫ్ ద సడన్ ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ ఆశిష్ నెహ్రా వాజ్ యాక్చువల్లీ అ లెజెండ్ అని చెప్పి. నాకు కట్ చేసి గుర్తు తెచ్చుకుంటే ఆశిష్ నెహ్రా లెజెండ్ పక్కన పెట్టు, ఆశిష్ నెహ్రా, అజిత్ అగర్కర్ వర్ ఆల్వేస్ బుల్లీడ్ ఫర్ బీయింగ్ బీటన్ హార్డ్. సో దే ఎండెడ్ దర్ కెరియర్ వెల్ బికాస్ దే కుడ్ ఇంట్రాస్పెక్ట్ రైట్లీ. I think the introspection of Varun Aaron can help youngsters. Like what Whiskey Anna told, ఇది మనోళ్ళని తీసుకొస్తారు, మైనస్ ప్లస్ అవుద్ది. ఈ కాంబినేషన్స్ అంతా చూసుకుంటే ద ఓన్లీ థింగ్ ఇస్ he can bring in potential bowlers and he can train them to contain runs. ఇది నాకు అనిపించింది. Do anybody have agreements or disagreements with this? అగ్రీడ్. అన్న చెప్పన్నా. నువ్వు చెప్తుంటే నాకు ఒకటి అర్థమైంది. ఆల్ దీస్ నాన్ ఎకనామికల్ బౌలర్స్ మేక్ ఎకనామికల్ బౌలర్స్ అని అనిపిస్తుంది. ఉండొచ్చు. దే నో వాట్ ఆర్ ప్రో అండ్ కాన్స్, వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఈవెన్ మనం ఆశిష్ నెహ్రా అయినా చూస్తే గ్రౌండ్ లో చాలా యానిమేటెడ్ గా కనబడుతుంటాడు. ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటాడు, అందరికి బులీ, ఈవెన్ గ్రౌండ్ లో కూడా బులీ చేస్తూనే ఉంటాడు ప్లేయర్ గాని ప్రాపర్ గా చేయకపోతే. దట్స్ వేర్ ద యాటిట్యూడ్ కమ్స్. సేమ్ అదే వరుణ్ ఆరోన్ కూడా తన ఎక్స్పర్టైజ్ ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్న కొత్త జనరేషన్ కి ఏమైనా ట్రైనింగ్ ఇస్తే మేబీ మనకి ఒక గుడ్ మూవ్ అవ్వచ్చు. And చెప్పు హర్ష. I guess he was a part of like the coaching at MRF Pace Academy. అదే like మాట్లాడు. started by Ikran Negra. The point was put. So yeah, but I think can hunt a new talent, ఏదైనా మన న్యూ అడిషన్ టు ద టీమ్ అలా ఏమైనా చేయాలన్నా కానీ he can help with that too if there are any better prospects in He that was case. impressed with Ishan Malik actually, who was in a pacer. ఓకే. అండ్ యాక్చువల్లీ ఐపీఎల్ కెరియర్ ప్రకారం చూసుకుంటే ఈ ప్లేడ్ జస్ట్ 52 మ్యాచెస్ అరౌండ్ సంథింగ్ 52 మ్యాచెస్ ఆడ మొత్తం ఐపీఎల్ కలిపి. So do we have any other stats on him, Varun Aaron, or we are completely there? Done. Can I give a closing statement on this, or somebody else has a closing statement for this? Anna, closing statement ఉందా దీనికి? Yeah, closing. There's no closing statement, so no one knows anything. So అందరూ అదే ఆల్మోస్ట్ సమ్మరీ ఆఫ్ దిస్ మీటింగ్ వాట్ వి హ్యాడ్ టుడే, అందరూ అదే చెప్తున్నారు. ఏం లేదు, ఏం తెలియదు, ఎంఆర్ఎఫ్ లో చేసిండు, ఒక మంచి ఫాస్ట్ బౌలర్. బట్ నాకేంటంటే వీ షుడ్ ఆల్ యాక్చువల్లీ లుక్ అట్ ఇట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. లైక్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ అనేది మనకి మెయిన్.
So he's coming to a new job, it's a new thing. What can we expect ante, for me what I told is like maybe some local bowlers రావచ్చేమో, అతని సైట్రస్ లో ఉన్న లోకల్ బౌలర్స్ ఉండొచ్చు, ఆర్ మేబీ లైక్ if we have someone from the MRF academy, he might pull up them into the auction, 10 lakhs 20 lakhs, so base price తీసుకొని వాళ్ళని గ్రూమ్ చేసుకోవడం జరగవచ్చు. సమ్ లోకల్ గుడ్ ఇండియన్ మన నెట్ బౌలర్స్ ఎవరో ఉండిండొచ్చు, వి నెవర్ నో. అండ్ మేబీ నితీష్ రెడ్డి can be a better bowler than what he is today. Actually I see him improving when he's working regularly with Marnum Markle. His rhythm is looking good actually. టెస్ట్ లో మొన్న వేసినప్పుడు మంచి రిథమ్ లో బౌలింగ్ చేస్తున్నాడు సర్ప్రైజింగ్లీ. వాడి యాక్షన్ కి నేను రిథమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, స్లైట్ వీక్ కనిపిస్తుంది యాక్షన్ లో నాకు నితీష్ ఆల్రెడీ. So he's doing better. Maybe he can even do better. And someone actually raised a point about his communication with Mohammad Shami అందరూ అన్నారు కదా, నేను అదే అంటున్నాను. లోకల్ ఇండియన్ బౌలర్స్ ఉన్నప్పుడు ఇండియన్ కోచ్, మనకి ఎక్కువ డొమెస్టిక్ బౌలర్స్ ఎక్కువ ఉన్నారు, మనకి మోర్ ఆఫ్ ఫారెన్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ప్యాట్ ఈస్ ఆల్రెడీ దేర్, మనకి డానియల్ వెటరీ ఆల్రెడీ ఉన్నాడు వాళ్ళతో మాట్లాడడానికి. డానియల్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. సో let's close it there. Let's hope for the best. Okay. Nothing on me. Okay. So జస్ట్ అన్నదానికి ఐ జస్ట్ వాంట్ టు టెల్ జస్ట్ వన్ థింగ్. ముసుగులో గుద్దులాటలు అనేది ఇది ఈ సిచ్యువేషన్ అయితే ముసుగులో గుద్దులాటలు కాదు, కానీ ఐ కెన్ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. మనం ఎంతైతే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నామో, అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ అదర్స్ టు బీ కన్ఫ్యూజ్డ్ టు. ఇట్స్ నాట్ లైక్ మనకే క్లారిటీ లేదు అందరికి క్లారిటీ ఉందని కాదు, అప్పటికీ క్లారిటీ లేదు. సో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఆర్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కెన్ బ్రూ అవుట్ which can be helpful to us. And the most important point, the most very, very important point is, we started off this meeting on that point. Youngsters have to be induced into our team. Manaki bowling lallo SRH eppudaina sare young bowlers or sudden ga paiki vachina bowlers manaku chaala achchochina bowlers annamata. Maybe Bhuvneshwar Kumar in his time, Siddharth Kaul gani, Karan Sharma gani, ముస్తఫిజుర్, మళ్ళీ నటరాజన్, మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, yes, మొహమ్మద్ సిరాజ్, recently Zishan Ansari as well. Even Trent Boult. yes. 27. ట్రెంట్ బౌల్ట్. We can add Sandeep Sharma also. సందీప్ శర్మ కొంచెం పంజాబ్ లో లెజెండ్. సందీప్ శర్మ పంజాబ్ లో ఆడాడు, పంజాబ్ లెజెండ్ కానీ రివైవ్డ్ కదా, అంటే కరియర్ రివైవ్డ్ వేరు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియని వాళ్ళు వేరు. సో నా ఫీలింగ్ ఏంటంటే వరుణ్ అరోన్ ఫర్ మీ the biggest point for him to get into this unit is because I think he can be a fantastic scouter. Like how Dinesh Karthik and how Ashish Nehra were to RCB and Gujarat. They were fantastic with scouting and fantastic with grooming. And my personal thing, Dinesh Karthik was a fantastic coach. They won the cup. It is very hard to come out of that. RCB did a great job and cheppaleni manasu nunchi cheptunnanu. But yes, they did a job. Dinesh Karthik worked it out rightly. So let's hope that he does something good. నువ్వు నేనే కాదు, ఇక్కడ చూస్తున్న ఎవరైనా కాదు, అక్కడ చూస్తున్న వాళ్ళైనా కానీ nobody can expect what he can deliver. But as Orange Army, I can tell you one thing. We are not here to take హారబుల్ డిసిషన్స్ ఆర్ బుల్షిట్ డిసిషన్స్. ప్రాబ్లీ డిసిషన్ తీసుకున్న తర్వాత పెంట వచ్చేమో కానీ పెంట డిసిషన్లు తీసుకోవడానికి మాత్రం ఫ్రాంచైజ్ నడపట్లేదు ఎవరు. కాబట్టి దేర్ మైట్ బి సమ్ థాట్ ఇన్ ఇట్. సో లెట్స్ రెస్పెక్ట్ ద థాట్ అండ్ లెట్స్ థింక్ వీ హ్యావ్ గుడ్ పాయింట్స్ అరౌండ్ హియర్. సో లెట్స్ రెస్పెక్ట్ ద థాట్ అండ్ రెస్పెక్ట్ ద థింగ్ అండ్ లెట్స్ వెల్కమ్ వరుణ్ అరోన్ into this certainty so that we have a fantastic bowling unit. SRH is always a bowling team. Batting team అనేది వస్తే రాని రాకపోతే Last 2 seasons నుంచే. Last 2 seasons SRH was always a bowling unit and I want Varun Aron to get back that glory. I would be the most happiest person if we get back that glory. Rohit, yes. Yeah, I just want to say that Muralidharan has done his job by setting the spin department for the next 5-6 years. Yeah. But scouting youngsters like Zishan Ansari and Harsh Dubey mainly. Harsh Dubey. And I believe Varun Aron will scout very well and bring pace bowling. He will set up the pace bowling set of players for us. He has the thing in him. He will do for us. Okay. సో ఇప్పటి వరకు చూస్తున్నాం అంటే ప్రాబ్లీ నీ ఒపీనియన్ మైనస్ నుంచి న్యూట్రల్ నుంచి ఎక్కడో దగ్గర సరే చూద్దాం లెటస్ వెల్కమ్ దిస్ గై వైపు వచ్చింది అని అంటే మా అటెంప్ట్ సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నాము. లెట్స్ వెల్కమ్ our new bowling coach Varun Aron into the SRH unit. Let's hope that he works well. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే మాస్టరు
నువ్వు ఇక్కడ ఉండాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నీకు ఏదో ఉంది కీడ ఇవన్నీ చూసేదో చెప్పాలని చెప్పి, కాబట్టి నువ్వు ఇటు వచ్చేయచ్చు. హెచ్ఆర్ స్నేహితుడు ఉన్నాడు, ఆయనకు పంపియండి, ఆయన లెటర్ పెడితే ఆయన అప్రూవ్ చేసేస్తాడు. మనిషి ఇట్లా జిగ్ అని కొట్టేస్తాడు. ఫామ్ లింక్ ఉంటుంది, అదే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఉంటుంది, ఫిల్ చేసేసి. అదే ఆయన ఎంత హెచ్ఆర్ అంటే, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు అంటే ఆయన ఎంత హెచ్ఆర్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరో ఫామ్ సబ్మిట్ చేసిండు, అందుకే అదే. చేస్తుంటాడు, ఐ ఫిగర్ ఇట్ అవుట్, అదే. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇలాంటి పదాలు వాడతారు కాబట్టి మా హెచ్ఆర్ సర్వీసెస్ ని వినియోగం చేసుకొని మీరు కూడా ఇక్కడ రావచ్చు. సో ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ us. So thank you guys.